నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 18 మంత్రి స్థానాలు ఉండాలి. ఈ మంత్రి స్థానాలు ఏ విధంగా డివైడ్ అవుతాయంటే, ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అందులో 15% మించకుండా క్యాలిక్యులేట్ చేసి అన్ని మంత్రుల స్థానాలను ఎంపిక చేయబడతారు అన్నట్టు. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 119కి 15% వచ్చేసి 17.85. సో రౌండ్ ఆఫ్ చేసి 18 మంత్రి స్థానాలు ఉండాలి. అందులో 16 మంది ఇప్పటివరకు భర్తీ అయ్యిల్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి, ఉప ముఖ్యమంత్రి నుండి, మొన్న రీసెంట్గా ఎన్నికైన 3 మంత్రులు, ఆ తర్వాత మైనారిటీ మంత్రి, మొత్తం కలిపితే 16 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 2 పోస్టులు, మినిస్టర్ పోస్టులు 2 ఖాళీ ఉన్నాయి. ఆ 2 మంత్రిత్వ పోస్టుల కోసం ఘోరంగా లాబింగ్ జరుగుతూ ఉన్నది. చాలా జిల్లాల నుండి లాబింగ్ జరుగుతూ ఉన్నది. కొంతమంది నేతలు ఢిల్లీకి పోయి అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ద్వారా లాబింగ్ చేస్తూ ఉంటే, కొందరు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇంకొందరు వెనుకటి నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సీనియర్ కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు ఇందులో పోటీగా ఉన్నారు. అయితే అందులో ముఖ్యంగా మనం ఎంతమంది ఉన్నారో మాట్లాడుకుందాం. ఎందుకంటే దానికి కుల రాజకీయాలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోస్టులు భర్తీ అవన్నీ చూసుకొని ఇస్తారు కదా. అయితే ఇప్పటివరకు ఉన్నది 16 మంది మంత్రులు ఉన్నారు. అందులో రెడ్డి సామాజిక వర్గం నుండి 4, ఎస్సీ అంటే మాదిగ మాల అన్ని ఉపకులాలన్నీ కలుపుకొని ఎస్సీ నుండి 4, బీసీ నుండి 3, ఎస్టీ నుండి 1, వెలమ 1, బ్రాహ్మణ 1, కమ్మ 1, ముస్లిం మైనారిటీ 1, ఇట్లా మొత్తం 16 ఉన్నాయి. రెడ్డి నుండి చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ 4 రెడ్డిలలో 2 రెడ్డిలు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. షెడ్యూల్ క్యాస్ట్ నుండి చూసుకుంటే బట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి, వీళ్ళిద్దరు మాలా కమ్యూనిటీకి సంబంధించి. మాదిగ నుండి దామోదర్ రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్. 4 ఎస్సీ నుండి. బీసీ నుండి వచ్చేసి పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండ సురేఖ, పద్మశాలి, ముదిరాజ్ వచ్చేసి వాకిటి శ్రీహరి. ఈ 3 కమ్యూనిటీల నుండి బీసీకి 3 మినిస్టర్లు ఉన్నాయి. ఎస్టీకి అందులో ట్రైబల్ ఉంటుంది, లంబాడా ఉంటుంది. ఆ ట్రైబల్ నుండి సీతక్క ఎన్నికైంది. వెలమ కమ్యూనిటీ నుండి జూపల్లి కృష్ణారావు, కమ్మ కమ్యూనిటీ నుండి తుమ్మల నాగేశ్వరరావు, ముస్లిం మైనారిటీ నుండి అజారుద్దీన్. రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎన్నికల టైంలో వాళ్లకు మంత్రి శాఖ కేటాయించడం జరిగింది. మొత్తం 18 మంత్రాల్లో 16 ఫుల్ఫిల్ అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఈ రెండింటి కోసం చాలామంది లంబాడి నుండి బాలు నాయక్ అనొచ్చు, రామచంద్ర నాయక్ అనొచ్చు, ఉమ్మడి నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అండ్ రీసెంట్గా ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్, తెలంగాణ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఈ 5-6 ఉన్నారు. ఇంకా ఒక 5-6 పోటీలో ఉన్నట్టున్నారు. ఇందులో ఎవరికి వస్తుందంటే, ముఖ్యంగా మనం గడ్డం ప్రసాద్ గురించి మాట్లాడుకుంటే, తను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి సీనియర్ నాయకుడు. యువజన కాంగ్రెస్ నుండి అతను ఉన్నాడు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 2 సార్లు ఓటమి చెందిండు. ఈ 3వసారి గెలవడంతో అతనికి స్పీకర్ పదవిని ఇచ్చిళ్ళు. అయితే ఇక్కడ ఆయనకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి ఒక్క మంత్రి కూడా లేకపోవడం వల్ల గడ్డం ప్రసాద్కు వచ్చేలాగుంది. ఇంకా 2 ఉన్నారు ఇబ్రాహీంపట్నం సంబంధించి, పరిగి ఎమ్మెల్యే, వీళ్ళు పోటీలో ఉన్నా కూడా గడ్డం ప్రసాద్కు వచ్చే అవకాశాలున్నాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే, ఇప్పటికే ఉమ్మడి నల్గొండల 2 రెడ్లు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువనే అనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాకపోతే ఎన్ఎస్యుఐ నుండి స్టూడెంట్ లీడర్గా ఎప్పుడు పార్టీని నమ్ముకొని పార్టీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ చేసిండు, జనరల్ సెక్రటరీ పోస్ట్ చేసిండు. ఆల్మోస్ట్ అన్నిటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమేమి ఉంటాయి అన్ని పోస్టులు చేసుకుంటూ వచ్చిండు మహేష్ కుమార్ గౌడ్. ప్లస్ బీసీ ఉద్యమం జరిగింది తెలంగాణలో, మీకు గుర్తుందో లేదో, అప్పుడు ఫిక్స్ అయ్యిళ్ళు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి, బీసీ ఉప ముఖ్యమంత్రిని తీసుకురావాలని చెప్పి. ఆ కోణంలో, ఆ యాంగిల్లో ఆలోచిస్తే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వరుసలో ముందుండే విధంగా కనబడుతున్నాడు. ఎందుకంటే అతను ఎమ్మెల్సీ, అతను ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డు పట్టుకొని ప్రజల ముందుకు పోయి ఓట్లు అడగవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఉండి ఢిల్లీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరికి ఏది ఇచ్చినా కూడా ఈ మంత్రులు 18 మందికి 18 నింపినాం, వీళ్ళకు రాజకీయ ఉద్యోగాలు ఇచ్చినాం అన్నట్టు కాకుండా, సటన్గా ఇప్పుడు ఆంధ్రోళ్ళు మనల్ని చూసి నవ్వుతాళ్ళు, ఏది విద్యాశాఖకు మంత్రి లేడు అని.
ఇటు హోంశాఖకు మంత్రి లేడు, ఇట్లా పెద్ద పెద్ద ఉండే మంత్రిత్వ శాఖలకు ఒక డెడికేటెడ్ మంత్రి ఉండాల్సిందిగా విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే నలుగుట్ల నవ్వుల పాలవుతాం. ప్లస్ మన ఈ పెండింగ్ ఫైల్స్ ముఖ్యమంత్రి దగ్గరనే మెయిన్ పోస్టులు మెయిన్ మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గర పెట్టుకునేసరికి అన్ని ఫైల్ ఆయన రివ్యూ చేయలేడు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ వర్క్స్ ఉంటాయి. కాబట్టి డెడికేటెడ్గా ముఖ్యంగా ఈ హెల్త్, ఎడ్యుకేషను, ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి మంత్రిత్వ శాఖలు అనేది డెడికేటెడ్గా వేరే మంత్రులకు అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గొప్పగా చేసేది ఏం లేదు, దాని మీద రివ్యూలు చేసేది ఏం లేదు. కాబట్టి వేరే మంత్రులకు అసైన్ చేసి వాళ్ళకు జస్ట్ వాళ్ళు పని ఎట్లా చేస్తున్నారని సూపర్వైజ్ చేస్తే చాలు ఈ పెద్ద మనిషి అని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఎక్కడి పని అక్కడనే ఆగిపోతుంది. ఎవరి సెక్రటేరియట్ ఏ ఫైలు ఇక్కడ ప్యూర్ నుండి జూనియర్ అసిస్టెంట్కు మూవ్ అవ్వాలన్నా, ఆడికెళ్ళి ఇంకొక ఆడికి మూవ్ అవ్వాలన్నా మొత్తం డబ్బులతోటే నడుస్తుంది సెక్రటేరియట్లో. ఇదే టాకు. మీరందరూ దీని గురించి రోజు వార్తలలో చదువుతూనే ఉన్నారు. సో సెక్రటేరియట్లనే లంచాలు, అవినీతి ఇవన్నీ జరిగినప్పుడు ఇక జిల్లాలల్లా, మండలాలల్లా, గ్రామాలల్లా, అన్ని గవర్నమెంట్ ఆఫీసులల్లా ఈ అవినీతి జరగదా? ఈ అవినీతిని చెక్కు పెట్టాలంటే ఒక డెడికేటెడ్గా ఆ మంత్రి, అవినీతి చేయని అటువంటి మంత్రి అక్కడ ఉండి ఆయన దగ్గర ఉన్న గవర్నమెంట్ అథారిటీస్ కూడా ఆ విధంగా ఉంటే మొత్తం పైనుండి యథా రాజా తదా ప్రజ అన్నట్టు వస్తుంది. సో అట్లాంటి డెడికేటెడ్ పోస్టులు పెట్టి మంచోళ్ళని నియమించాల్సిందిగా రేవంత్ రెడ్డిని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.